పట్టణ పోలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం నిర్వహించిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి 6 కిలోల గంజాయి మరియు మత్తునిచ్చే కొడైన్ సిరప్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న పట్టణ పోలీసులు 7 నిందితులతో పాటు 3 బాల నేరస్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కోదాడ పట్టణ పోలీసులు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద డేగబాబు ఫంక్షన్ హాల్ సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 6 కిలోల గంజాయి, మత్తునిచ్చే 38 టాసెక్స్ కొడైన్ సిరప్ బాటిల్స్, ఒక హీరో గ్లామర్ బైక్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఒడిశా రాష్ట్రంలోని మాల్కనగిరి ప్రాంతం నుండి గంజాయిని తీసుకువచ్చి కోదాడలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. అలాగే వైరా రోడ్డులోని ఏఏ మెడినోవా మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ద్వారా ఎలాంటి డాక్టర్ రసీదులు లేకుండానే కొడైన్ కలిగిన టాసెక్స్ సిరప్ ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 7 నిందితులు ఉండగా 3 బాల నేరస్తులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అలాగే గంజాయి సరఫరా గొలుసు, ఆర్థిక లావాదేవీలు, ఇతర ప్రమేయం ఉన్న వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. జిల్లా పోలీసుల ఆదేశాల మేరకు డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగం లేదా అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు తెలియచేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అందులో అప్పుడు మనకి ఓన్లీ 2 అక్యూజులు మాత్రమే అందులో అడవి రాఘవ మరియు పంది వినోద్, మిగతా వాళ్ళు అందులో అప్స్టాండింగ్ ఉండే. వాళ్ళ మీద ఇప్పుడు నిఘా పెట్టి వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతో మా టీము సెర్చ్ చేస్తుండగా మాకు నమ్మదగిన సమాచారం అనేది రాగా మా యొక్క అజయ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ గారి నేతృత్వంలో, కోదాడ ఇన్స్పెక్టర్ శివశంకర్ నేతృత్వంలో మరి అజయ్ కుమార్ మరియు వాళ్ళ టీము నిన్న సాయంత్రం డేగాబాబు ఫంక్షన్ హాల్ దగ్గర ఒక 3 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని చెప్పి సమాచారం ఇవ్వగా ఇమీడియట్గా మా టీం అక్కడికి వెళ్ళి వాళ్ళని అపరేషన్ చేయగా వాళ్ళ పేర్లు మధ్య రవితేజ మరియు షేక్ మక్దూమ్, అదేవిధంగా షేక్ సుబానీ మరియు షేక్ ఇర్షాద్ అని 4 వ్యక్తులు మాకు అక్కడ దొరకడం జరిగింది. వాళ్ళను తీసుకొచ్చి విచారించగా వాళ్ళ విచారణలో మనకు వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 కిలోల గాంజాయి మరియు టాసెక్స్ అనే ఒక దగ్గు మందు, మీకు ఎట్లయితే మనకు బెనెటో ఎట్లుంటుందో ఆ రకమైన టాసెక్స్ అనే ఒక దగ్గు మందు కూడా వాళ్ళ దగ్గర ఒక డిక్కీలో వెహికల్, ఒక 2 వీలర్ వెహికల్ కూడా అక్కడ మనకు దొరికింది. ఆ డిక్కీలో చెక్ చేయడం అందులోకి టాసెక్స్ సంబంధించినవి కూడా మనకి దగ్గు మందు లభించడం జరిగింది. వీళ్ళపైన ఇంతకుముందు కూడా గత నేర చరిత్ర కూడా ఉంది. దీంట్లో మనకి టాసెక్స్ సంబంధించిన దగ్గర 38 బాటిల్స్ లభించినాయి. ఇందులో కొడినైన్ అనే ఒక డ్రగ్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే దీన్ని కొద్దిగా ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో ఉంటేనే దీన్ని యూజ్ చేయాలి. వీటిని కూడా ఇప్పుడు ఈ మధ్య ఈ యొక్క గాంజాయి అనేది తక్కువగా దొరుకుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ దగ్గు మందులు కూడా ఈ యొక్క యువతకి ఇచ్చి టోటల్గా ఒక బాటిల్ అయితే తాగితే కూడా వీళ్ళకి ఇమీడియట్గా ఒక 24 అవర్స్ వరకు నష ఉంటుంది. దీన్ని మనం డ్రగ్ కంట్రోల్ వాళ్ళతో కూడా చెక్ చేయించుకుంటే ఇందులో కూడా కంపల్సరీ డ్రగ్ ఉంటుందని చెప్పి తెలిసింది. ఈ యొక్క మెడికల్ షాపులో కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ యొక్క దగ్గు మందులు ఏవైతున్నాయో వీటిని వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో కూడా ఎవరికి ఇవ్వదని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క టాసెక్స్ అనేది ఏదైతే ఉందో మనకి ఖమ్మంలో ఉన్న ఒక మెడికల్ షాప్లో మళ్ళీ ఇక్కడ నుంచి వీళ్ళ సమాచారం ఇవ్వగా అక్కడ షాప్లోకి వెళ్ళి అక్కడ నుంచి కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వారిపైన కూడా మెడికల్ షాప్ యొక్క లైసెన్స్ రద్దు కూడా డ్రగ్ కంట్రోల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కోదాడ పట్టణంలో వీళ్ళంతా కూడా పాత నేరస్తులే, ఇంతకుముందు గంజాయిలు ఉన్నవారే. వీళ్ళంతా కూడా ఏంటంటే యూత్ని ఈ యొక్క కోదాడ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా అలజడులు సృష్టించాలనే ఉద్దేశంతో, దీనికి ఇంకా ఎవరు ప్రోత్సాహం ఉన్నదని కూడా దీంట్లో విచారణ తెలుసుకుంటాం ఉద్దేశంతో ఈ యొక్క గాంజా అనేది ఈ కాలేజ్ స్టూడెంట్స్కి మరియు ఈ ఆటో డ్రైవర్స్కి కోదాడ పట్టణంలో పోటీలకు సప్లై చేస్తున్నారు. వీళ్ళు ధర్మంతులకు మద్దతు అలవాటు పడి చిన్న దొంగతనాలకు కూడా వీళ్ళు అలవాటు పడుతున్నారు. కాబట్టి
ఈ కోదాడ పట్టణంలో డ్రగ్గు గాంజా అనేది ఏమీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో సీనియర్ ఆఫీసర్స్ యొక్క ఆర్డర్స్ ప్రకారం మేము కోదాడ పట్టణంలో డ్రగ్ లేకుండా శివశంకర్ కౌన్సిల్ గారి నేతృత్వంలో అజయ్ కుమార్ని స్పెషల్గా అపాయింట్ చేసి ఒక 1+4 ఒక హెడ్ కానిస్టేబుల్ 4 కానిస్టేబుల్ నేతృత్వంలో నిరంతరం ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. మీరు కూడా ఏదైనా సమాచారం ఉంటే మాకు ఇవ్వగలరని చెప్పి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దీంట్లో ఈ యొక్క మొన్న 2 kgs ఇప్పుడు 6 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్య పాత్ర పోషించిన టౌన్ సిఐ గారికి మరియు ఎస్ఐ గారికి మరియు వాళ్ళ టీవీ కూడా సీనియర్ అధికారులకి వీళ్ళకి రివార్డులను కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గాంజా అనేది ఇంత పెద్ద మొత్తంలో పరామర్శం చేసుకోవడం అనేది చాలా ఆశించదగ్గ విషయము. కాబట్టి వీళ్ళందరి టీమును కూడా మేము అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ డిక్కీలో కొన్ని దొరికినాయి, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి సుబాని అని వైరా గంజాయి వాళ్ళ దగ్గర వేరే వేరే కాదు. వీళ్ళు ఇది కూడా తాగుతారు, షార్టేజ్ జాయింట్ పడతారు, లేకపోతే అది కొడతారు వితౌట్ ప్రిస్క్రిప్షన్. అది మీకు అవంటే ఇక విత్ కాంబినేషన్ లెక్క కానీ స్ట్రింగ్ అది కానీ కూడా కొడతారు. తెలుసు ఈ గాంజా